తిరిగి తిని వెళ్ళిన నా ప్రియుని కొరకు వేసారితి విలసిల్లి తిని వేదన నొంది తిని కనుగొంటిని వేకువనే. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా ప్రియుడు, యెరూషలేము కుమారి, యెరూషలేము కుమారి. అవునా? ఎవరంట? ఇతడండి నా ప్రియుడు. అక్కడ ఏముంది? సిలువ ఉంది. ప్రియుడు ఎక్కడున్నాడా? ఇది కరెక్టేనంటారా? అది కరెక్టేనంటారా? ఇది కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ అంటారా? ఇదే కరెక్ట్ అండి. నిద్ర లేచి మీరు ఏం చూడాలి? కళ్ళు మూసుకొని తౌడుకుంటే వెళ్ళి ఎక్కడ సిలువ ఉందో అడుగు వైపు నుంచోండి. అవునా? తర్వాత దైవజనుని ఫోటో చూడండి. సిలువ చూసిన తర్వాత ఎవరిని చూడాలి? దైవజనుని ఫోటో చూడండి. ఆ తర్వాత ఎవరిని చూడాలి? వాక్యం చూడండి. సరిపోయినాయా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చాలా? ఇంకేమైనా కావాలా? చాలు. ప్రియులారా, లోకములో ఉన్న అన్ని సంఘముల కంటే శ్రేష్టమైనది ఏంటి అంటే వధువు సంఘము. కనుక పరమగీతంలో నారీమణి అని పిలువబడుతుంది ఈ సంఘము. కనుక ఈ సుందరవతి అయినటువంటి సంఘమంట అధిక సుందరవతి అయినటువంటి ఈ వధువు సంఘముగా మనము సిద్ధపడాలి. అవునా? అవునా కదా? పెళ్లి కుమార్తెగా అంతకుముందు మామూలుగా ఉంటుంది. పెళ్లి కుమార్తెకు ముందు ఇంకా అందంగా కనపడిద్దండి. పెళ్లి కొడుకు చాలా అందంగా కనపడాలని ఏదేదో పూసేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. అవునా కదా? కనుక ఈ వధువు సంఘముగా మనము సిద్ధపడాలి. ఈ నరుడైనటువంటి క్రీస్తు ప్రభు వరుడుగా రానున్నాడండి. ఎవరంట? నరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వరుడుగా రానున్నాడంటే పెండ్లి కుమారుడుగా రానున్నారు. ఎలాగా? ఏమ్మా, ఈ నరుడు వరుడుగా అవ్వాలంటే ఏం పడాలి? ఏం కావాలి? ఏం కావాలి అమ్మా? అంటే నాకు కుదిరిద్దా? చెప్పండి, స్పీక్ అవుట్. శ్రమలు కావాలి. శ్రమ కావాలి. ఎవరికి? వరుడికే కావాలి. ముందు శ్రమ వరుడికి లేకపోతే వధువుకు లేదు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా వచ్చినటువంటి ఆయన వరుడుగా సిద్ధపడాలి, లేదా వరుడుగా మన మధ్యకు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళాలంటే ఆయన కూడా శ్రమ పొందాలి. ఏంటి ఆయన శ్రమ? ఏం శ్రమ పడాలి? మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగాదే, మహిమ కోరని మనుజుడే. అయిపోయిందా చరణం? పాడండి. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగాదే, మహిమ కోరని మనుజుడెవ్వడు మర్యాదగానే వడిచ్చు, శ్రమలు లేక స్వర్గము లేదు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. అవునా? అవునా కదా? ఇప్పుడు ఇక్కడ అర్థమైందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా వచ్చిన ఆయన వరుడుగా కావాలి అంటే శ్రమ పడాలి. మహిని యేసే మహాశ్రమ పొంది, మహి అంటే ఈ భూమి మీద, అవునా, మహాశ్రమలు